గుడ్ ఫార్చ్యూన్ ఈ సినిమా 2025లో రిలీజ్ అయ్యి ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ నో స్పాయిలర్స్. ఈ మూవీ కథ మొత్తం ఆర్ట్ అనే ఒక మిడిల్ క్లాస్ ఫుడ్ డెలివరీ బాయ్ చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఆర్ట్ నా దగ్గర డబ్బుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి అని గట్టిగా నమ్మే రకం. అతని ప్రాబ్లమ్స్ చూసిన గేబ్రియల్ మన యాక్షన్ స్టార్ కియానూ రీవ్స్ అనే ఒక దేవదూత అంటే ఏంజెల్ అతనికి జీవిత సత్యం నేర్పించడానికి భూమిమీదికి వస్తాడు. ఒక దేవదూత అసలు భూమిమీదికి ఎందుకు వచ్చాడు, ఆర్ట్కి డబ్బు విలువ తెలిసిందా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఈ మూవీకి అజీజ్ అన్సారీ డైరెక్టర్గా చేస్తూ ఒక మెయిన్ క్యారెక్టర్లో కూడా నటించారు. మనం ఎప్పుడూ కియానూ రీవ్స్ని జాన్ విక్ లాంటి మాస్ యాక్షన్ రోల్స్లో చూస్తాం, కానీ ఇందులో ఆయన ఒక ఇన్నోసెంట్ అండ్ డమ్ ఏంజెల్గా ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో మనకి కొత్తగా కనిపిస్తారు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంది. కథలో ఉన్న పాయింట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ మాత్రం జస్ట్ యావరేజ్గానే ఉంది. పేదవాళ్లు అండ్ ధనవంతుల మధ్య ఉండే కామెడీగా చూపించడానికి ప్రయత్నించారు, కానీ సీన్స్ అంతా హిలేరియస్గా ఏం లేవు. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్లో మిస్ అయింది. దానివల్ల కొన్ని చోట్ల మూవీ ల్యాగ్ అనిపిస్తుంది. ఎండింగ్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా మనం చిన్నప్పుడు చదువుకున్న మారల్ స్టోరీస్ లాగానే ఉంటుంది. సో ఓవరాల్గా మీకు హాలీవుడ్ లైట్ హార్టెడ్ కామెడీ మూవీస్ ఇష్టమైతే లేదా కియానూ రీవ్స్ని ఒక కొత్త అవతారంలో చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ మాస్ ఎలివేషన్స్ అండ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఈ సినిమా బోర్ కొట్టచ్చు. హాలీవుడ్లో కూడా ఈ మూవీ అంత గొప్పగా ఏం ఆడలేదు. అండ్ ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీని చూసే ఉంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసి మనం ఇలాగే టచ్లో ఉండాలి అంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.